ఆరుగాలం కష్టపడే రైతుకు కష్టం వచ్చింది. తన కష్టాలను పరిష్కరించుకోవడానికి లాయర్ దగ్గరకు వెళ్ళాడు. అంతే, ఆ తర్వాత తిరిగి రాలేదు. ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, ఎవరిని కలిశాడో, అసలు ఏమయ్యాడో కూడా అంతు చిక్కటం లేదు. అయితే ఆ రైతుకు సమీప బంధువులతో గొడవలు ఉన్నాయని, ఈ వివాదాల్లో ఖాకీలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు కుటుంబ సభ్యులు. మరి వారి ఆరోపణల్లో నిజమెంత? రైతు పెద్దరాజు అదృశ్యం వెనుక అసలు విషయం ఏంటి? పెద్దరాజుపై రౌడీ షీట్ ఓపెన్ చేసిన పోలీసులు ఆయన మిస్సింగ్ మిస్టరీని ఛేదించడంపై ఎందుకు దృష్టి పెట్టడం లేదు? ఇది తూర్పుగోదావరి జిల్లాలోని రంగంపేట గ్రామం. ఉన్నవల్లి పెద్దరాజు అనే రైతు అదృశ్యం ఈ ఊళ్ళోనే కాదు, జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది. జనవరి 22 ఆదివారం నుంచి పెద్దరాజు ఆచూకీ కనిపించడం లేదు. మర్నాడే పోలీసులకు ఫిర్యాదు చేశామంటున్నారు కుటుంబ సభ్యులు. ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. 2 వారాలైనా ఈ మిస్సింగ్ కేసు వెనుక మిస్టరీ ఏంటో పోలీసులు తేల్చకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎప్పట్లానే ఉదయాన్నే గోదావరిలో స్నానం కోసం ఇంట్లోంచి వెళ్లారు పెద్దరాజు. లాయర్ను కలిసి సాయంత్రానికి వచ్చేస్తానన్నారట. కానీ రాత్రైనా ఇంటికి రాలేదు. దీంతో మర్నాడే పోలీసులకు ఫిర్యాదు చేశారు పెద్దరాజు భార్య ఉండవల్లి సీతామహాలక్ష్మి. 22 శనివారం నైట్ నాతో మాట్లాడారండి. 21వ తారీఖుని గోదావరి స్నానానికి వెళ్ళి పొద్దుటే తెల్లారుజాము 22వ తారీఖు ఆదివారం నాడు గోదావరి స్నానానికి వెళ్ళి అక్కడి నుంచి లాయర్ గారిని కలిసి పెద్దాపురం వెళ్ళి పెద్దాపురం లాయర్ గారిని కలిసి సాయంత్రం 4 గంటలకు వస్తామని చెప్పారండి. వీడికి మన్నాడు పొద్దున్నే లెగ్గొట్టి నేను వెళ్తున్నాను అన్నారు. అంతేనని నాకు తెలిసి 6 అయిందండి. అప్పుడు నేను బయటకు రాబోతే రాకు మంచు కురుస్తుంది అన్నారు. ఇంక నేను బయటకు కూడా రాలేదండి. కేసు నమోదు చేసిన పోలీసులు మర్నాడు ఓ పామాయిల్ తోటలో ఆయన బైక్ దొరికిందని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కానీ 2 వారాలు గడిచిపోయినా ఇప్పటికీ ఆయన ఆచూకీని మాత్రం కనిపెట్టలేకపోయారు. దగ్గరి బంధువులతో భూ వివాదాలే పెద్దరాజు అదృశ్యానికి కారణమా? భూ వివాదాలతో తన తండ్రిపై గతంలో దాడులు కూడా జరిగాయంటున్నారు పెద్దరాజు కూతురు ప్రశాంతి. నడి రోడ్డు మీద కారు పగలగొట్టారు, చంపబోయారు. నడి రోడ్డు మీద చంపబోయారు. ఎవరు ఎండ్రు శ్రీధర్, ఉండవల్లి గంగరాజు, వాళ్ళిద్దరూ కూడా చిన్నాన్న కొడుకులండి. బొడ్డచ్చారా, ఎన్న వెంకన్న, వీళ్ళు బ్యాచ్ అండి. ఇది ఎన్న వెంకన్న, బొడ్డచ్చారా అన్న వాళ్ళు బ్యాచ్. వీళ్ళంతా వాళ్ళు పోతలేరన్న అతనునండి. వీళ్ళు కారు పగలగొట్టినాడు కూడా కేసు ఎఫ్ఐఆర్ వాళ్ళ ఇన్ఛార్జ్ ఎస్ఐ కింద రాఘవలు ఉండటంలో ఎఫ్ఐఆర్ అయింది. అది లేదంటే అది కూడా ఎఫ్ఐఆర్ అవ్వపోను. అది 4 పేర్లతో మేము కేసు పెట్టితే దాన్ని మార్చేసి 2 పేర్లతో కేసు మార్చి అది కౌంటర్ కేసు కింద పెట్టించారు. ఈ మధ్య మా నాన్నగారిని చంపడానికి కర్రలు వేసుకుని కూడా తిరుగుతుంటే ఓ రోజు డైరెక్ట్ మేము రాజమండ్రి తీసుకొచ్చేసాం. ఊర్లోకి రావద్దని ఊర్లో వాళ్ళు చెప్తే రాజమండ్రి కూడా తీసుకెళ్ళిపోయాం. మేము రాజమండ్రిలోనే పెట్టాము. ఈ మధ్య ఇంచుమించు సంవత్సరం నుంచి రాజమండ్రిలోనే ఉంటున్నారు. పండగ కానీ వచ్చి ఇందులో ఇరుక్కున్నారు. ఇప్పటికి 17 రోజులు అయింది. ఇప్పటికి ఏ విధంగా పోలీసులు ఏ చర్య తీసుకోలేదు. డబ్బు స్థలం తీసుకున్నాక కూడా తమను పొలంలోకి వెళ్లకుండా కేసులతో వేధించారని వాపోయారు ప్రశాంతి. తమ తండ్రిపై జరిగిన దాడిలో సాక్ష్యం ఇవ్వకుండా అందరినీ భయభ్రాంతులకు గురి చేశారంటున్నారామె. ఆ సైట్లు అమ్మేసుకున్నారు, భూమి లాగేసుకున్నారు. ఆ పొలంలోకి వెళ్తున్నప్పుడల్లా కేసులు పెడుతున్నారు. దానికి మన ఎస్ఐ సన్యాసి నాయుడు గారు, మన ఏఎస్ఐ గారు, మన డిఎస్పీ గారు వత్తాసు. ఇంకా అసలు అన్ని కేసులే. నడి రోడ్డు మీద కొట్టినాడు. ఒక్కళ్ళు సాక్ష్యం చెప్పలేదంటే ఎంత బీభత్సం సృష్టిస్తే వాళ్ళు అలా చేశారో మీరు ఒక్కటి ఆలోచించుకోండి. పోలీసుల వైఖరిపై పెద్దరాజు కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి ఎఫ్ఐఆర్ లేకున్నా సరే సాధారణ రైతైన తన తండ్రిపై రౌడీ షీట్ ఓపెన్ చేయడమే పోలీసుల ఏకపక్ష వైఖరికి నిదర్శనమన్నారామె. పామాయిల్ తోటలో బైక్ దొరికిందని సమాచారం ఇచ్చారే తప్ప సమగ్ర విచారణ జరపలేదంటున్నారు. నేను చెప్పేది ఈ వాళ్ళ బైక్ దొరికింది. బైక్ దొరికినప్పుడు నడి రోడ్డు మీద చంపాలనుకున్నారు. ఇన్ని గొడవలు జరుగుతున్నాయని తెలిసినప్పుడు మన ఎస్ఐ గారు క్లూస్ టీమ్ తీసుకెళ్లాలా వద్దా, డాగ్ స్క్వాడ్ తీసుకెళ్లాలా వద్దా? అదేం లేకుండా బైక్ ఇచ్చేయడం ఏంటంటే సరే. ఇదంతా కాదండి. 13 కేసులు ఎలా వచ్చినాయండి? రైతు మీద రౌడీ షీట్ ఎలా ఓపెన్ చేశారండి? గతంలో ఎఫ్ఐఆర్ ఉందా ఆయన మీద? 2 వారాలుగా పోలీసుల్ని అధికారుల్ని సంప్రదిస్తూనే ఉన్నామన్నారు ప్రశాంతి. అయినా ఎలాంటి ఫలితం కనిపించడం లేదని వాపోయారామె. మా మనిషి ఏమయ్యారు మాకు అప్పచెప్తే చాలండి. మాకు వాళ్ళు వచ్చి అమ్మ దగ్గర స్టేట్మెంట్ తీసుకుని వెళ్ళారు. ఇప్పటి వరకు ఎవరో వచ్చింది జాడలేదు మా ఇంటికి.
ఎస్పీ గారికి ఇన్ఫార్మ్ చేసాం, డిఐజీ గారికి ఇన్ఫార్మ్ అయింది, అన్ని అయినాయి. తన భర్త అదృశ్యం వెనుక దగ్గరి బంధువుల హస్తముందని ఆరోపిస్తున్నారు ఉండవల్లి సీతామహాలక్ష్మి. వాళ్ళే ఏదో చేశారనండి. ఉండవల్లి వరహాలమ్మ గారు వాళ్ళ కొడుకులు ఇద్దరండి, ఎందు శ్రీధర్, ఉండవల్లి గంగాధరం. మా పిన్నత్త గారు చంపేస్తా, వాళ్ళ పిన్నమ్మేనండి సోయానమ్మ, చంపేస్తానని బెదిరిస్తుందండి. అది రెండు సార్లు రాజమండ్రిలో జరిగిందండి. ఓసారి ఇక్కడ కారు బాధాలు బాగలు కొట్టేశారండి, కారులో వెళ్తుండగాను దాడి చేశారమ్మా. అప్పుడు దాడి చేశారండి. 200 మంది చూసినా కానీ ఎవరో సాక్ష్యం చెప్తాక ముందుకు రాలేదండి. మరోవైపు పద్దరాజు మిస్సింగ్ కేసుపై అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామన్నారు రంగంపేట ఎస్ఐ సన్యాసి నాయుడు. వాళ్ళ భార్య కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిపై రంగంపేట పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 16/17 కింద అండర్ హెడ్ మ్యాన్ మిస్సింగ్ కింద కేసు నమోదు చేసి దానిపై దర్యాప్తు చేయడం జరుగుతుంది. దీన్ని అన్ని కోణాల్లో కూడా విచారించి మొత్తం దర్యాప్తు కంప్లీట్ చేసి మిస్సింగ్ పర్సన్ ఎక్కడున్నాడో ఏంటనేది దానిపై ఉన్న విశేషాలన్నీ కూడా కనుగొనడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామంటున్నారు. మరోవైపు ఖాకీలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు పద్దరాజు కుటుంబ సభ్యులు. 3 వారాలైనా మిస్సింగ్ కేసులో పురోగతి లేకపోవడం ఇటు జనంలో అటు ఖాకీవనంలో చర్చనీయాంశమైంది. పద్దరాజు అదృశ్యం వెనుక ఎవరి హస్తముంది, మిస్టరీ ఏంటి? ఎన్నో కేసుల్ని ఛేదించిన పోలీసులు పద్దరాజు మిస్సింగ్ మిస్టరీ కేసును ఛేదించకపోవడం వెనుక మతలబేంటి? రైతుపైన రౌడీ షీట్ ఓపెన్ చేయడం వెనుకున్న కారణాలే మిస్సింగ్ కేసుపై ముసుగు వేసే ప్రయత్నం చేస్తున్నాయా? పోలీసు అధికారులు స్పందించి నిజానిజాలేంటో తేల్చాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది.